హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రసం. టేస్టీగా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ అండ్ టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి ఈ టమాటో రసం టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో లార్జ్ సైజ్ టమాటోస్ని కట్ చేసుకోండి. కొద్దిగా చింతపండు, ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒక 1.5 కప్ వాటర్ని పోసి కొంచెం బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ మినపప్పు, మిరియాలు హాఫ్ స్పూన్, దాల్చిన చెక్క, ధనియాలు 1 స్పూన్, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు టమాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా, సో బాగా మ్యాష్ చేసుకొని ఒక 2 కప్స్ వరకు వాటర్ని పోసుకోండి. ఇలా టమాటో రసం రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ వేయండి. కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక మనం రెడీ చేసుకున్న టమాటో రసంని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేశాక టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి కొద్దిగా. నేను కారం యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి మిరియాలు వేసాను కాబట్టి. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఇలా బాగా బాయిల్ చేసిన తర్వాత ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీరాకు వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఈజీ ప్రాసెస్లో టమాటో రసం రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.